ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदम् मन्त्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा ॐ श्री गुरवे नमः।
गजाननं भूतगणादिसेवितम् कपित्तजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्। భారతీయ ధర్మాన్ని గురించి మనం 100 సంవత్సరాలు చెప్పుకోవచ్చు. వినడం చేత కొంత మనుషులు పరివర్తన వస్తుంది. ఎందుకంటే వినేట్ లాభం ఆచరించలేదా దాని గురించి తాను గుర్తించుకుంటాను. ఇప్పుడు నేను విన్నటువంటి మాటల్లో నాకు వర్తించే మాటలు ఏంటి, నేను ఏ విషయంలో సరిదిద్దుకోవాలి, ముందు నేను చేసిన పనులు ఎట్లాంటివి అంటే ఈ మాటలు ఒక వ్యక్తికి సంబంధించినవి కాదు, ధర్మానికి సంబంధించిన మాటలు. ఆ మాటలు తనలో అన్వయం చేసుకోవాలి, కానీ మనిషి ఏ వ్యక్తికి ఉద్దేశించి చెప్పిన మాటలు కావాలి, తనకు అన్వయం చేసుకోవాలి. అది తన పట్ల తనకున్న బాధ్యత, తన క్షేమం కోసమే తను చేయవలసిన పని. అంతేకాని ధర్మంలో ఎవరైనా ప్రవర్తించే కాగా ధర్మంలో ఉండేటట్టయితే లోకాన్ని ఉపకారం కాదు, తనకే వస్తుంది, తనకే అవసరం. ఇంకేంటంటే ప్రతి కర్మకి భవిష్యత్తులో ఏదో కర్మఫలం ఉంది. కర్మ అంటే ఏమిటి? చేతులతో నోటితో చేసే పని కాదు, మనసులో చేసే కర్మ కూడా కర్మే. అందుకని పుట్టినవాడు కర్మ చేయకుండా ఎవరు ఉండలేడు, ఏదో చేస్తాడు, మనసుతో కూడా కర్మ చేస్తూ ఉంటాడు. మనసుతో కర్మ విలువవుతున్నాడంటే మరి ధ్యానం మనసులోనే కదా చేస్తాం, భగవంతుని గురించి ధ్యానం మనసులోనే చేస్తాం, దాని ఫలం ఉంటుంది కదా. అలాగే పాపోద్యంతం కూడా మనసు కర్మ ఉంటుంది. మనసా వాచ కర్మణ వికరణ వెళ్ళి వాటికి పేరు. పని చేసేది అనర్థం కర్మ ఉంటుంది. ఆ విధంగా మనిషి తనకు తానే తన క్షేమం తన ముందర కోరాలి. నేను క్షేమంగా ఉండాలి, నాకు భద్రత కావాలి. దానికి లోకాన్ని మోసం చేసి దౌర్జన్యం చేసి లాభం అది కాదు. నేను సద్వినియోగం చేసి నా జన్మ మంచి మార్గంలో సత్వగుణంతో నేను లబ్ధి పొందాలి, సుఖపడాలి, భవిష్యత్తు బాగుండాలి. భవిష్యత్తు అంటే ఏమిటి? చూస్తుండగా వయసు గడిచిపోతుంది, భవిష్యత్తు లేనే లేదు. భవిష్యత్తు ఉంది అంటే ఎట్లాంటి భవిష్యత్తు? శరీరం తర్వాత ఉన్న భవిష్యత్తు గొప్పది, అది చాలా ముఖ్యమైనది. ఈ జన్మలో వార్ధక్యంలో భవిష్యత్తు కానే కాదు, కష్టము సుఖం అందరికీ మామూలుగా వస్తూనే ఉంటాయి. ఇది భవిష్యత్తు కింద కాదు, ఇది పోయే వరకు వర్తమానమే. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రాణం పోయే వరకు కూడా ఇది వర్తమానమే, భవిష్యత్తు కాదు. దీని తర్వాత ఉంది భవిష్యత్తు అనేది. ఆ భవిష్యత్తు గురించి చాలా ఆలోచించారు మన పెద్దవాళ్ళందరూ కూడా. మనిషి యొక్క క్షేమాన్ని కోరడంలో పోయిన తర్వాత ఏం చేస్తాడు ఈ జీవుడు? ఆఖరికి సుఖమా దుఃఖమా, మంచి చోటుకు వెళ్తాడా, నరకానికి పోతాడా, తర్వాత ఏం సుఖపడతాడు? ఎందుకంటే శరీరం ఉన్నప్పుడు ఆకలిస్తే ఎవరైనా తీసుకొచ్చి ఇస్తారు, రోగం వస్తే మందిస్తారు, దుఃఖం వస్తే అనునయిస్తారు, పర్వాలేదు నాయన మేమంతా నీతో ఉన్నాగా దుఃఖపడగంటారు. శరీరం లేనప్పుడు చుట్టూ ఎవరూ లేరు, ఒంటరితనం. అక్కడ జీవులు వెళ్ళిన తర్వాత ఒకరినొకరు పలకరించుకోవడం, ఒకరినొకరు గుర్తుపట్టుకోవడం అలా ఉండదు. అక్కడ ఎవరు ఎవరిని గుర్తుపట్టని స్థితిలో జీవుడు ఏకాకిగా ఉంటాడు. ఏకాంతం లేని ఏకాకి. ఏకాంతం అంటే తనతో ఆనందంగా సుఖంగా ఉండడం ఏకాంతం. ఏకాకిగా ఉండంటే దుఃఖంతో తను ఒకడు మిగిలిపోయినాడు. అటు స్థితి జీవుడికి ఉంటుంది. బాగా జీవుడి యొక్క లక్షణం యోగశాస్త్రం చెప్తోంది, వేదాంత శాస్త్రం చెప్తోంది, ఉపనిషత్తులు చెప్తున్నాయి. అట్లాంటి సారం చూసేటైతే ఆ తర్వాత బంధువులు ఉండరు, ఎవరు ఉండరు, స్నేహితుడు ఉండడు, సహాయం చేసేవాడు లేడు. ఇదంతా కాక
ఈ దేహం తాలూకు జ్ఞాపకాలు ఉంటాయి. దేహం తాలూకు జ్ఞాపకాలు ఎలా ఉంటాయంటే, ఇక్కడ సంసారం, నేను అక్కడ డబ్బు దాచాను, పిల్లలు తీసుకున్నారా లేదా, ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే ఇది కాక ఇంకో పెద్ద రోగం ఏంటంటే జీవుడికి క్షుత్పిపాసములు, ఆకలి దాహం. ఆకలి దాహం ఉంటాయి. ఈ ఆకలి దాహం ఎంతకాలం ఉంటాయంటే, ఈ భూలోకం యొక్క జన్మలో తాను సుఖ దుఃఖాలు అనిపించాడే ఆ జన్మ జ్ఞాపకం ఉన్నంతసేపు ఆకలి దప్పుకుంటాయి. ఆ జన్మ మర్చిపోయిన తర్వాత ఆకలి దప్పుగా ఉంటుంది. అందుకని మహాలక్ష్మి నా స్తోత్రం చేస్తూ క్షుత్పిపాసామలాం చేస్తాం అలక్ష్మీర్నాదయామేం, ఆకలి దాహం లేకుండా నన్ను కాపాడమ్మా అని అంట. ఆకలి దాహం లేకుండా ఇక్కడ ఎవరైనా కాపాడతారో మన విషయం మనమే చూసుకోవచ్చా, మహాలక్ష్మి దాకా ఎందుకు అంటే, ఎవరు కాపాడడానికి వీలైనప్పుడు అమ్మ దిక్కు. ఏ మనిషి నన్ను కాపాడాడో నాకు ఎవరు కూడా సహాయం చేయని స్థితి ఒకటి ఉంది. అప్పుడు ఏమవుతుంది, నేను ఇక్కడ చేసిన పుణ్యపాపాలు అక్కడ అనుభవిస్తాను. ఎవరు సహాయం చేయరు, ఎవరు తెలిస్తే పలికేవాళ్ళు లేరు. ఒక్కో చోట జీవుల గురించి యోగశాస్త్రంలోనూ వ్యాఖ్యానాల్లో చెప్పారు. గట్టిగా అరుస్తున్నట్ట జీవుడు, కానీ వాడు అరవటం లేదు, అరుస్తున్నాను అనుకుంటున్నాడు. నోరు లేదు, గొంతువు లేదు కదా, ఏమరుస్తున్నాడు, నాకు సహాయం చేయడం నడుస్తున్నాడు. ఎవరు వినటం లేదు. ఆ పక్కన ఇంకో జీవుడు పెడుతున్నాడు, వాడు వెళ్ళిన చోటు వీడు వాడి చోటు. అటువంటి స్థితిలో భయంకరమైన స్థితి ఒకటి ఉంది. దాని గురించి గుర్తు పెట్టుకోండి ఆయన మీరు. దానికోసం అంటే మామూలు భవిష్యత్తుని అనుకుని వార్ధక్యంలో నాకు 10 రూపాయలు కావాలని ఎక్కడో దాచుకొని జాగ్రత్త పడతాం. భవిష్యత్తుని గురించి ప్రతివాడు ఆలోచిస్తాడు, కానీ భవిష్యత్తు అనేటువంటిది ఈ జన్మలో భవిష్యత్తుని గురించి ఆలోచిస్తున్నాడు. నిజమైన భవిష్యత్తుని గురించి గుర్తుపెట్టుకోమని పెద్దలు వాళ్ళకి చెప్తున్నారు. అప్పుడు నా చేసినటువంటి కర్మ చెడ్డ కర్మ ఏమైనా ఉంటే అప్పుడు నన్ను అది బాధించకూడదు. అది ఇక్కడే నేను కడుక్కులు వెళ్ళిపోతాను. అందుకని మన వాళ్ళు ఎన్నో ఏర్పాటు చేశారు. గంగాస్నానం పొమ్మన్నారు, దానం చేయమన్నారు, ప్రదక్షిణాలు చేయమన్నారు, దేవతల స్తోత్రాలు చేయమన్నారు. ఇదంతా కూడా శుద్ధీకరణ, పరిశుద్ధులు కావడానికి. దీనికి ఫలం వస్తుందని అనుకోకూడదు, పరిశుద్ధం అవుతాను. మొదట చాలా కాలం స్తోత్రం చేశాను, ప్రదక్షిణ చేశాను, పారాయణలు చేశాను, నాకు ఏ పని అవ్వలేదంటే ఊరికపోదు. ఒక 10 నిమిషాలు భగవంతుని మనం ధ్యానం చేసినా ఊరికపోదు. మరి ఏమైంది, అడిగింది రాలేదు కదా అంటే, చేసిన కర్మఫలం ఏదో చెడ్డ కర్మ చేశాను, అది కడగబడింది, అది పోయింది. కాబట్టి ఏదో విధమైనటువంటి లాభం తప్పకుండా భగవన్నామస్మరణ వల్ల ఉండి తీరుతుంది. కానీ ఏమడగాలి అంటే, నేను పరిశుద్ధుడు కావాలి, నేను ఏ కర్మ చేసినా అది నన్ను వదిలిపెట్టాలి, నా పాపం క్షయమైపోవాలి. అందుకని గంగాస్నానం, అందుకని ప్రదక్షిణ చేస్తున్నాను, అందుకని స్తోత్రం చేస్తున్నాను. అందుకని పారిశుద్ధ్యం, తను పరిశుద్ధుడు కావడం కోసం చేసే కర్మ తర్వాత రక్షిస్తుంది. తర్వాత ఇప్పుడు ఎవరు దిక్కులేక పిలిస్తే పలికేవాళ్ళు ఎవరు లేనటువంటి కాలంలో మనకి రక్షణ కావాలి. అప్పుడు రక్షణ గొప్పది, చాలా అవసరం. అప్పుడు ఎప్పుడు మనకి పనికి రావడం, కొడుకులు ఉంటారా, లేకపోతే బంధువులు ఉంటారా, స్నేహితులు ఎవరు. అందుకని ఉత్తర అది శరీరం పోయిన తర్వాత వచ్చేటువంటిది ఆ స్థితిని గురించి ఎక్కువ శ్రద్ధతో చాలా విషయాలు చెప్తారు. మన భారతదేశంలో ఉండే ప్రతి పుణ్యకర్మకి ఉద్దేశం ఏంటంటే తర్వాత స్థితి బాగుండాలి. ఆకలి దెబ్బగా నిద్ర లేక నాకు బాధ లేకుండా ఇయ్యమా అని అడగడంలో ఉద్దేశం ఇక్కడ కాదు, తర్వాతనే అర్థం. ఎప్పుడు ఇతరత్రా మనకి ఏ లాభం లభించదో, ఏ సహాయం లభించదో అప్పుడు నీవే దిక్కు అని చెప్పడం అర్థం మాట్లాడతాం. అలాగే అది దుర్గా జగన్ ఈ దుర్గని నమస్కారం అంతరం చేస్తూ, సముద్రం, పెద్ద సముద్రం ఉంది, ఇదంతా కర్మ సముద్రం, పాప సముద్రం. ఈ సముద్రాన్ని దాటడానికి అమ్మ నువ్వే నావవు. ఆ నావ, సముద్రం చాలా పెద్దది, నావ చాలా చిన్నది. ఇద్దరే మనుషులు కూర్చుంటారు, కానీ ఆ ఇద్దరు కూర్చుని చిన్న నావ 1000-2000 మైళ్ళ సముద్రాన్ని దాటించగలదు. కాబట్టి నేను నావస్వరం దుర్గా అనే పేరు ఉంది నీకు, కనుక దుర్గ. ఈ 2 అక్షరాలు నేను తీసుకుంటాను. ఆ 2 అక్షరాలు నాకు ఈ మహాసముద్రాన్ని దాటడానికి, కర్మ సముద్రాన్ని దాటడానికి, మంచి లోకానికి వెళ్ళి సుఖపడటానికి నీ పేరే నాకు నావ. అది దురితా తెగని ఎన్నో మహాపాపాలు చేశామే, ఆ పాపాలని అగ్నిహోత్రంలో దహిస్తుంది నీ పేరు. ఆ కోరాలి ఏది మన కర్మ దహిస్తుందో, చెడ్డ కర్మను దహిస్తుందో, పుణ్యం చేసుకున్న ఫలాలు సుఖపడతాం. సుఖపడుతున్నప్పుడు ఏమవుతుంది, పుణ్యం ఖర్చు అయిపోతుంది. కష్టాలు వచ్చినప్పుడు కూడా దుఃఖపడట్లేదు, పాపం ఖర్చు అయిపోతుంది. అది మంచిది, స్నానం చేసినట్టు శుద్ధులు అవుతున్నాడు. కాబట్టి కర్మ యొక్క ఫలాలు అనుభవిస్తున్నప్పుడు కొంత వివేకంతో, జ్ఞానంతో అనుభవిస్తూ భగవంతుని ఎప్పుడు నన్ను రక్షించు. ఇక్కడ లోకంగా అడుగుతాం, మన భార్య పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళకి ఆహారం కావాలి, చదువులు కావాలి, ఆరోగ్యం కావాలి, ఆదాయం కావాలి, ఇవన్నీ అడగడం తప్పు కాదు, గృహస్థ ధర్మం.
గృహస్థధర్మం అంటే సన్యాసి ఏం అడగకూడదు, గృహస్థ ఏదైనా అడగచ్చు. తేడా అది ఉంది. అది తుల్యాశ్రమం. ఆ భావంతో మనుషులు ఎప్పుడైతే భగవంతునామం నిత్యం చేసుకుంటారో అది స్వధర్మం. అంటే నేను పురుషుడిని, నేను స్త్రీని, నేను రాజును, ఆ అర్థం వేరే ఉండేనే ఉంది. నా ధర్మం నాకు వేరే ఉంది. మానవుడిగా స్వధర్మం. అసలు స్వ అంటే మానవత్వం, లోపల జీవత్వం. జీవుడికి ఏది కావాలో అడగడమే స్వధర్మం. అది శ్రేయస్సు. స్వధర్మే నిధనం శ్రేయ అని ఒకటి ఉంది. స్వధర్మంలో నిధనం అంటే తావు, ప్రాణం శరీరం వదిలిపెట్టడం అర్థం. అంటే స్వధర్మాన్ని అంటే తన జీవాత్మ యొక్క విషయం బాగా తెలుసుకుని నన్ను ఈశ్వరుడు రక్షించుగాక అని చెప్పి ఆ భావన చేసుకుంటూ ఉంటే అప్పుడు నిధనం, మృత్యువు, శ్రేయస్సు అనిస్తుంది. శ్రేయస్సు ప్రేయస్సు రెండు ఉన్నాయి. ప్రేయస్సు అంటే ఈ లోకంలో మనం జీవితంలో సుఖాలని ప్రేయస్సు అంటాం. యథా ఐశ్వర్యం, ధనం, సంతానం, ఇవన్నీ ప్రేయస్సు అంటాం. శ్రేయస్సు అంటే మోక్షమే. మోక్షం అంటే ఊర్ధ్వలోకాలలో మోక్షానికి పూర్వరంగా ఉంటుంది. ఊర్ధ్వలోకాలు సుఖం, శాంతితో ఏమీ లేదు, ఏ బాధ లేకుండా మనుషులోకి జ్ఞాపకం కూడా రాదు. పురాణాలు చెప్తున్నా ఎవరైనా దేవతలు తప్పు చేస్తే మనుషులు పుడతారు. ఇది చాలా పనిష్మెంట్ ప్లేస్ అనమాట మానవ జాతి. కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకుని నమస్కారం చేసుకుంటూ సుఖజీవనం చేసుకుంటే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్తామో మనకి తెలియదు కదా. ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు, కానీ ఆ టైంకి నువ్వు జ్ఞాపకం రావాలని ఈశ్వరుడు గుర్తుపెట్టుకోవాలని. నేను తర్వాత నాకు ఏదో ఆ అకౌంట్ జ్ఞాపకం రావాలి కాదు, నువ్వు నా జ్ఞాపకం రావాలయ్యా చివరి చర్మదేశంలో చివరి వెళ్ళేదో అని భగవంతుని అడగాలి. భగవంతుని ఇట్లాంటి అడిగితే జీవితంలో చాలా సుఖాలు కావాలంటే అడిగితే ఇవ్వకపోవచ్చు, కానీ చివరి గడియలు చివరి క్షణంలో కృష్ణ, రామ, శివ, హరి అని అనుకుంటూ పోవాలి. నువ్వు నాకు జ్ఞాపకం రావాలి అని అడిగితే జ్ఞాపకం వస్తాను. లేకపోతే మండవేదన ఉంటుంది. శరీరంలో ప్రాణం ఎంత వ్యాపించింది. ఈ జుట్టు పెరుగుతుంది, అక్కడ ప్రాణం ఉందన్నమాట. కాలి గోరు పెరుగుతుంది, అక్కడ ప్రాణం ఉందన్నమాట. పైనుంచి కింద దాకా ఉండే ప్రాణశక్తి మృత్యువాసనం అయ్యేటప్పుడు వెనక్కి వచ్చేస్తుంది, విడ్రా అవుతుంది. అది ఇట్లా ఎక్కడికి వెళ్ళిపోతుంది? హృదయానికి వెళుతుంది, కంఠసీమకు వెళుతుంది. కంఠసీమ నుంచి ఏదో మార్గంలో బయటకు వెళ్తుంది. నవరాత్రి శరీరంలో కంఠానికి చేరుకుంటుంది. చాలా దుఃఖంతో అమ్మో కాలి అది అంటున్నవాడు ఈ ప్రాణశక్తి వెనక్కి ఉపసంహారం చేసిన సమయంలో నాకు నొప్పులను తగ్గాయి, నేను బాగున్నానంటాడు. అంటే కాలు అందులో ప్రాణం లేదు, చేతిలో ప్రాణం లేదు, తలలో ప్రాణం లేదు, నేను బాగున్నాను అంటాడంటే దుఃఖాలు పోయినాయి. ప్రాణం వచ్చేసి వెనక్కి వచ్చేసి ఇక్కడ కంఠానికి వచ్చి అక్కడి నుంచి తగ్గిపోతుంది. ఆ సమయంలో జ్ఞాపకం రావాలి. ఇది అందరికీ తప్పదు, ఎవరికి తప్పదు. మీరు ఎంత గొప్పవాడైనా, యోగువైనా, పుణ్యాతుడైనా, యజ్ఞం చేసిన బ్రాహ్మణుడైనా, యజ్ఞాలు వేదాలను చదువుకునేవాడైనా, ఏం చదువుకొని పేదవాడివైనా అందరికీ ఒకటి. ఇందులో అందుకని సమవర్తి అని మృత్యువుని అందరినీ సమానంగా, అందరి పట్ల సమానంగా ప్రవర్తించేవాడు యముడు అన్నాడు. ఈ విషయంలో సమానంగా చూస్తాడు. వీడు ఏమిటి అయ్యేవాడు మహానుభావుడు, యజ్ఞాలు చేశాడు, వేదాలు చదువుకుని తేడా, మృత్యుకి తేడా ఏమీ లేదు. పాపం చేసిన, పుణ్యం చేసిన, పేదవాడైనా పెద్దవాడైనా అందరూ ఒకటి. అందుకని సమవర్తిన అనుకుని సమర్థి బలే దరాట అనేది పేదలకి ఆయన రాజు సమవర్తి. ఆయన్ని గురించి ఆలోచించేది ధర్మస్వరూపుడు. మృత్యువు లేకపోతే చాలా కష్టం. మృత్యువు లేని స్థితి ఎవరు భావించకూడదు. ఎప్పుడు కూడా మన శక్తికి మించి 200 సంవత్సరాలు బతికేవాడు అంతకన్నా శిక్ష ఏమిటి? చాలామంది వర్షం కాకుండా శరీరం కట్టబడితే నేను వెళ్ళిపోవాలి ఎందుకున్నానో తెలియదు, దుఃఖపడతాను. కాబట్టి దీర్ఘాయుర్దాయం ఉండే అది పెద్ద వరమేం కాదు. లేక అంతకాలం మనం ఆరోగ్యంగా బాగుంటాం, అది జీవనం అంటే ప్రాణంతో జీవించాలి, బుద్ధితో జీవించాలి, మనస్సుతో జీవించాలి, అంతఃకరణలో ఈశ్వర ధ్యానం చేసుకుంటూ జీవించాలి. అది ఆయుర్దాయం. తర్వాత అది శిక్ష. కాబట్టి జన్మదశలో చివరి గడియలో నీవే జ్ఞాపకం రావాలి అంటే తప్పకుండా మృత్యు విషయంలో మాత్రం అనుగ్రహంతో చూస్తాను. మృత్యు విషయంలో శిక్షించడం ఎవరిని తర్వాత ఉంది కదా, శిక్ష రక్ష ఏదో తర్వాత. మృత్యు విషయంలో అనుగ్రహించాలి. అందుకని అజామీరుడు కథ ఉంది. వాడు చాలా తప్పుడు పాపాలు చేశాడు. వాడు కొడుకు పేరు నారాయణ అని పేరెట్టుకున్నట్టు. అన్ని పాపాలే వాడు చేశాడు. ఆయనకు ప్రాణం పోతుడు నారాయణ అన్నాడు. అంటే అది విష్ణునామం అయింది కాబట్టి విష్ణుకి ఇద్దరు వచ్చి వాడిని వైకుంఠం తీసుకెళ్తామంటారు. నామస్మరణే చాలట, అదేమిటో. అంటే అప్పుడు మనసు బుద్ధి ఏం లేకపోయినా నారాయణ క్రూరాత్ముడు అజామీయుడు నారాయణంతో ఆత్మనదని విలువను తన కొడుకుని పిలిచాడు. విష్ణు ధ్యానం కాదు, నారాయణ శబ్దానికి అంత శక్తి ఉంది. ఇక ధ్యానం చేసుకుంటే చెప్పి ఎంతైనా ఉంది. అంతేకాక ఎంతో తపస్సు చేస్తే కానీ ఇంత ఫలం రాదని అలాంటిది కాదు. అల్ప తపస్సు కూడా అనల్పమైన ఫలం వచ్చేది కలియుగం.
ఎంతో తపస్సు చేస్తే కొంచెం ఫలం వచ్చింది భూములు గారు. కృతయుగం త్రేతాయుగంలో ఎంతో తపస్సు చేస్తే కొంచెం ఫలం వచ్చేది, కొంచెం తపస్సు చేస్తే ఎంతో ఫలం వచ్చేది. కలిలో శక్తి లేదు కాబట్టి, మనకి ఆసక్తి లేదు కాబట్టి, ఆకలి దప్పిగా లేదు, తట్టుకోలేము. అందుకని రోజు 5 నిమిషాలు భగవంతుని ధ్యానం చేసినా మనకి ఫలం వస్తుంది. ఎంత ఆసక్తి ఉంటుందో అంత క్వాలిఫైడ్, అంత ఎలిజిబిలిటీ ఉంటుంది. అశక్తుడికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. చిన్నపిల్లవాడిని వాడిని చూసి వాడు చేత కాదు కదా, వాడు తప్పు చేసిన వాడు కాదు నన్ను తినడా పర్వాలేదు అనుకుంటాడు. పెద్దవాడు తింటే అపచారం అంటాడు. అందుకని అశక్తితో ఒక విధమైన క్వాలిఫికేషన్ దాన్ని ఆ విధంగానే జీవించాలి. మన భారతీయ ధర్మంలో ఎప్పుడు కూడా నా భవిష్యత్తు అంటే తర్వాత కాలము, తర్వాత నా స్థితి అనే భావం మనసులో పెట్టుకొని నిరంతరం నామస్మరణ చేసుకుంటూ ఉంటే చూస్తుంటే జీవితం గడిచిపోతుంది. సుఖం దుఃఖం రెండూ కలిసి ఉంటాయి. ప్రత్యేకం సుఖం లేదు, ప్రత్యేకం దుఃఖం లేదు. అంతేకాక లోకం సౌహార్దంగా లోకంలో సుఖమే ఎక్కువ ఉందని చెప్తున్నారు. మధ్య మధ్యలో చీకట్లో మెరుగులాగా ఒక క్షణం ఉంటుంది సుఖం. ఆ సుఖం, ఆ మెరుగు శాశ్వతంగా ఉండాలంటే 1 నిమిషం ఉండమంటూ ఉంటుంది, అది సెకండే ఉంటుంది. కాబట్టి అలాంటి సుఖాల కోసం, సుఖం కోసం ఎందుకు సుఖం ఎందుకు కోరుతున్నాడు? దుఃఖం ఉంది కాబట్టి. దుఃఖం లేకపోతే సుఖం కోరడానికి మాటలు అర్థం ఏమిటి? అందుకని ఈ దేశంలో, ఈ లోకంలో ఉన్నప్పుడు మనం భవిష్యత్తుని గురించి ఆలోచించాలంటే ఆ భవిష్యత్తుని గురించి ఆలోచించాలి. నామస్మరణ తప్ప ఇంకో మార్గం లేదు. చేతనైతే పుణ్యం చేస్తాం, పాపం చేయకుండా ఉండాలి. నామస్మరణ వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. అది మాత్రం గుర్తుపెట్టుకునేటట్లయితే ఎన్నో పండుగలు, ఎన్నో రోజులు, ఎన్నో పర్వదినాలు సంవత్సరం పొడుగున ఏదో పండుగ, ఏదో పర్వదినం పెట్టారు. అంటే సంవత్సరం పొడుగున ఏదో వంకని మనుషుడి చేత నామస్మరణ భగవన్నామం చేయించాలని పెద్దల ఉద్దేశం. అందుకని పూర్వం కృష్ణాష్టమి ఉంది, కృష్ణుడు పుట్టకముందు కృష్ణాష్టమి ఉందా? రాముడు పూర్వం ఆయన పుట్టకముందు రామనవం ఉందా? ఏం లేదు. తర్వాత అనేక మంది మహాత్ములు పుట్టారు, ప్రతిరోజు రాస్తూ ఉంటాడు ఈరోజు మహానుభావుడు పుట్టాడు. అంటే సంవత్సరం పొడుగున మనని భగవంతుడి వైపు మళ్ళించడం కోసమని ఈ మతం కష్టపడింది. అందుకని ఈ విగ్రహారాధన ఎదిరించడం, ఈ వేదంత ఉపయోగం ఏంటంటే ఇవన్నీ కూడా అజ్ఞానం చేత మాట్లాడతారు. ఆ మాటలు వినకూడదు. సాంప్రదాయం మన తాతలు ముత్తాతలు మనకంటే చాలా తెలివైన వాళ్ళు అని గుర్తుపెట్టుకోండి. మరి నా తాతగారు ఉండే తెలివి నాకు తెలియదు కాబట్టి ఆయన చేసిన పని నేను విమర్శించడం ఏమిటి? ఆయన చేసిన పని నేను చేయాలి. అర్థమైనా కాకపోయినా ఆయన చేయాలి. సాంప్రదాయాన్ని విధిగా నిర్వహించడం మన ధర్మం. ధర్మం అనేది మన కోసం చేస్తున్నాం కానీ లోకం కోసం కాదు. దానం చేస్తాం. పుట్టినరోజేమో 100 మందికి పేదవాళ్ళకి అన్నం పెట్టించాను. వాళ్ళ కోసం నా కోసం చేశాను వాడికి అన్నం పెట్టడం. నా లాభం కోసం, నా ఆరోగ్యం కోసం వాళ్ళకి పెట్టాను కానీ వాళ్ళ కోసం కాదు. ఎందుకంటే వాడు తిన్న 3 గంటల తర్వాత మళ్ళీ ఆకలిస్తుంది. 2వ వాడు పెట్టగలనే పెట్టను. నా పుట్టినరోజు వాళ్ళకి 100 మందికి అన్నదానం. నా కోసమే ఏ పుణ్యం చేశాను. కాబట్టి అలాగే ఆత్మ జ్ఞానం కోసమే తన స్వలాభం అంటే అంటే జీవునికి పనికొచ్చేటువంటి పని పేరే స్వధర్మం. అందులో మృత్యు తెలిసిన అది మోక్షమే. స్వధర్మే నిధనం శ్రేయ. అలా దృష్టిలో అర్థం జరిగినట్లయితే దీనికి చాలా కష్టం కలిగిన వేదాలు చదువుకొని యజ్ఞం చేసి ఏం అవసరం లేదు. నోటితో ఒక మాట మనసులో అనుకుంటే చాలు. ఏ యజ్ఞాలు కృతులు చేసినా చేయకపోయినా ఇద్దరికి కూడా ఈ ఫలం సమానమే. యజ్ఞాలు చేసిన వాడికి ఇదే గతి, లేని వాడికి ఇదే గతి. నామస్మరణ అందరికీ కాపాడు. అందుకని సమానత్వం, సమవర్తిగా ఉన్నాడు ధర్మరాజు. అది గుర్తుపెట్టుకోవాలి. తన ఏదో మంచి పెద్దవాళ్ళు ఎవరో చెప్పిన మాటలు వినాలి. మనం వెళ్ళి వింటే వాళ్ళు ఏదో మాట అంటారు, ఆ మాట మనకు అన్వయం అవుతుంది. అప్పుడు మనలో పరివర్తన వస్తుంది. పూర్వజనం మనం ఎప్పుడో మనం చేసిన పని అది తప్పు చేశాను జ్ఞాపకం వస్తుంది. తప్పు చేస్తే అది చేసాం, అది ఇంకా జీవితం ఉన్నాం కదా, నామస్మరణ చేస్తాం. తప్పు అలా జీవించడమే భారతీయ ధర్మం. వాడిని హిందువులు అంటాం, వాడినే భారతీయుడు అంటాం. ఆర్ష ధర్మంలో పుట్టినవాడు అంటాం, వేద ధర్మంలో పుట్టినవాడు అంటాం. ఇక్కడ పుట్టడమే మహాపుణ్యం అని గుర్తుపెట్టుకునేటట్టయితే ఇలాంటి స్థితి, ఇటువంటి నాగరికత, ఇటువంటి సిద్ధాంతములు, ఇటువంటి విజ్ఞానము, సృష్టి జ్ఞానము, జీవుల యొక్క జ్ఞానం, ఈశ్వరుల యొక్క జ్ఞానం, ఈ మహా అపరూపమైన జ్ఞానం అంతా కూడా మన దేశంలోనే ఉందని గుర్తుపెట్టుకోండి. ఇతర దేశాల్లో ఐశ్వర్యం ఉండొచ్చు, పెద్ద మేడలు, కార్లు చాలా బాగుంటాయి అవన్నీ, కానీ ఈ జ్ఞానం అక్కడ లేదు. మన దగ్గర ఇక్కడ పుట్టడమే అదృష్టాన్ని గుర్తుపెట్టుకుని ఈ విధంగా జీవితమే భారతీయత. అందరూ ఈశ్వరాభివృద్ధి సుఖంగా ఉండండి.
చూడండి